సినిమాకు పోదాము అని అడిగితే మా పటీలి మా ఓళ్ళని దోలుకొని టాకీస్కు పోయినా. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టే అయ్యింది పరిస్థితి. సినిమా టికెట్ కంటే ఎక్కువ పైసలు మక్క పేలాలకే ఒడిచినాయి. ఏం చేస్తాం, సినిమాకు పోతే చేతి శిలుం వదిలినట్టు అయ్యింది కథ. అన్నేమో కానీ పైసల మంత్రి నిర్మలమ్మ దెబ్బకు రేపిగా మక్క పేలాల రేట్లు ఈగింత పెరిగేటట్టున్నాయి. ఇంటర్నెట్లో ఇప్పుడు దీని మీదనే పెద్ద చర్చ నడుస్తుంది చూడుర్రి. వెనకట 10 రూపాయలు సినిమా టికెట్, 5 రూపాయలు మక్క పేలాల ప్యాకెట్. ఖాతం మాకే తిన్నట్టు తినుకుంటే సినిమా అంతా చూసి సంబరపడుకుంటే ఇంటికి పోయేటోళ్ళు. 15 రూపాయలలో ఒడిచిపోయేది కథ. కానీ ఇప్పుడు ఓ 4 సినిమాకు పోతే 4000 కావాలి. సినిమా టికెట్ల రేట్లు అట్లనే పెరిగినాయి, మక్క పేలాల రేట్లు అట్లనే పెరిగినాయి. సారాన కోడికి బారాన మసాలా అన్నట్టు సినిమా టికెట్ 300 అయితే మక్క పేలాల బుట్ట 400-500 కోపలు ఆరుతున్నాయి. ఇక ఇప్పుడు ఉన్న రేట్లు చాలా అన్నట్టు పైసల మంత్రి నిర్మలమ్మ కొత్తగా ఇంకో ముచ్చట చెప్పింది. అదే మొన్ననే అన్నది కదా, ఉప్పు కలిపిన పాపకారణ అయితే దానికో తీరు, కవర్ల ప్యాకింగ్ చేసిన పాపకారణ అయితే దానికో తీరు, ఉప్పు కారం తీపి కలిపిన పాపకారణ అయితే దానికో తీరు జిఎస్టీ వేస్తామని చెప్పింది. అన్నిటికీ మించి క్యారమల్ పాపకారణ మీద 18% జిఎస్టీ వేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడు పబ్లిక్ ఇంటర్నెట్లో చీల్చి చెండాడుతున్నారు. ఇప్పటికే పెరిగిన రేట్లతోని పబ్లిక్ టాకీసులకు పోవుడే బంద్ పెట్టిండ్రు. ఒకవేళ పోయినా పొలగాండ్లను గా మక్క పేలాల దిక్కు చూడకుండా దబదబ చీకెట్లకు గుంజుకొని పోయే కథ అవుతున్నది. మీదికెళ్ళి పెద్ద టాకీసులల్లా బయటికెళ్ళి తిండి కూడా కొండవనియరు. పెద్ద చెరొచ్చి పడ్డది కదా అన్నట్టు కామెంట్లు రాస్తున్నారు చాలా మంది. ఇంకింతమంది ఏమో జిఎస్టీ లేకుండా 500-600 పెట్టి పాప్కార్న్ కొనుక్కొని తింటారు. జిఎస్టీ వేసి ఇంకో 60 రూపాయలు కట్టమంటే మాత్రం పేదోళ్ళం అంటుంటారు అని కూడా కామెంట్లు రాస్తున్నారు. గిట్ల మక్క పేలాల మీద వేసిన జిఎస్టీ మీద ఇంటర్నెట్లో రచ్చ అవుతున్నది ఇప్పుడు.